తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను రామగుండం సింగరేణి బొగ్గుగనుల్లో జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 2వ బొగ్గుగనిపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. సరైన డాక్యుమెంట్లు చూపని 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 25,000 నగదు, 25 కిలోల నల్లబెల్లాన్ని పట్టుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న 6గురిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ బాలాజీనగర్లో జనావాసాల మధ్య ఉన్న కోళ్ల ఫారంను తొలగించాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. అతనికి మద్దతుగా స్థానికులు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పౌల్ట్రీ ఫామ్ వల్ల తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని, అక్కడి నుంచి ఫామ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో హైవేపై వెళ్తున్న ఓ కారు కాలిపోయింది. 44 నెంబర్ జాతీయ రహదారిపై నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న మహీంద్రా లోగాన్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హన్మకొండలో కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ ప్రారంభమైంది. వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులకు సంబంధించిన హెచ్ఓడీలు పాల్గొన్నారు. మీటింగ్లో సిలబస్, టీచింగ్, ఎగ్జామినేషన్తో పాటు ఇతర అంశాలపై చర్చించారు.